హే హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీవారితో శ్రీమతి. టుడే రెసిపీ ఎంతో సాఫ్ట్గా ఉండే సగ్గుబియ్యంతో దోశలు, అది కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి క్రిస్టల్ సబ్బియ్యం యూస్ చేయకూడదు. ఇలా వైట్ కలర్లో ఉండే సబుదానాన్ని 1 కప్ తీసుకొని ఇలా ప్యాన్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత అదే కప్తో 1 కప్ బొంబే రవ్వను కూడా తీసుకొని అది కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీకి పౌడర్లా చేసుకోవాలి. లోపు గ్రీన్ చట్నీకి ప్రిపరేషన్కి ఇలా 1 కప్ వేరుశనగ పప్పు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం అండ్ కొత్తిమీర, జీలకర్ర, లెమన్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. దీనికి పోపు అవసరం లేదు. ఇలా స్మూత్గా చట్నీ లాగా ప్రిపేర్ చేస్తే చాలు. తర్వాత మిక్సీకి పట్టుకున్న సబ్బియ్యం రవ్వ పౌడర్ని ఇలా ఒక బౌల్లో తీసుకొని, ఇలా ఫైన్ పౌడర్గా ఉంటే చాలు. సో ఇలా ఒక బౌల్లో తీసుకొని తగిన నీళ్లు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెడితే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత ఇలా వేడిగా ఉన్న దోశ ప్యాన్ పైన ఇలా దోశలాగా వేసుకోవటమే. సో ఆయిల్ కూడా దీనికి చాలా తక్కువ పడుతుంది, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. సో క్రిస్పీగా కావాలంటే దోశ పలుచగా వేసుకోవాలి, కొంచెం మందంగా వేసుకున్నామంటే కాస్త మెత్తగా సాఫ్టీగా వస్తుంది. సో ఇలా 2 సైడ్స్ దోశ రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోవటమే. ఈ దోశలో కానివ్వండి, గ్రీన్ చట్నీలో కానివ్వండి, మనము వెల్లుల్లి, ఆనియన్ ఇవి ఏవి యూస్ చేయం కాబట్టి ఉపవాసాల టైంలో ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా దీనిని ఇన్స్టెంట్గా మనం తీసుకోవచ్చు. సో ఈ సబుదానా దోశకి కాంబినేషన్ అయితే గ్రీన్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే మీకు నచ్చిన చట్నీ కూడా వేసుకోవచ్చు. ఈ సబుదానా దోశ ఎంతో సాఫ్ట్గా, టేస్టీగా, సూపర్గా ఉంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.